హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడుకాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేసుకుంటే మొదటిసారి తయారు చేసే వాళ్ళకైనా చక్కగా కుదురుతాయి. అలాగే చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జిల్లేడుకాయలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాస్త కరిగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. ఇలా గరిటెతో కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించండి, సరిపోతుంది. ఈ విధంగా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్ బెల్లం తురుము వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల బెల్లం తొందరగా కరుగుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి గరిటెతో బాగా కలిపి వాటర్ ఏమీ లేకుండా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ వరకు బాగా మెత్తగా ఉన్న బియ్యపిండి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. జిల్లేడుకాయలు సాఫ్ట్గా ఉండాలి అంటే కాస్త మైదా పిండి వేసుకుంటే ఇవి చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గానే ఉంటాయి. ఇలా మైదా మొత్తం బియ్యపిండిలో కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని పిండి ఉక్కపెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి ఇందులో 1 కప్పు బియ్యపిండికి 1 కప్ వాటర్ చొప్పున వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదాకి ఇంకొక 1/2 కప్ వాటర్ వేస్తే కొలత కరెక్ట్గా సరిపోతుంది. అంటే మనం మొత్తం 1.25 కప్పు వాటర్ వేసుకున్నాము. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఇవి సాఫ్ట్గా ఉండడంతో పాటు రుచి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటను హైలో ఉంచి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మైదా కలిపి పెట్టుకున్న బియ్యపిండిని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి గరిటెతో పిండి మొత్తం వాటర్లో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మంటను హైలో మాత్రం పెట్టకూడదు, లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఇంకొకసారి కింద నుంచి పైకి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండి అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పిండిని మరీ చల్లారనివ్వకూడదు, కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుకోవాలి. వేడి తగ్గిన తర్వాత కలుపుకుందాము అనుకుంటే పిండి అంతా అక్కడక్కడ గట్టిగా అయిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కాస్త వేడిగా ఉండి చేయి కాలుతుంది అనుకుంటే చేతిని వాటర్తో తడుపుకుంటూ ఈ విధంగా కలిపినట్టయితే చెయ్యి కాలకుండా ఉంటుంది, పిండి కూడా సాఫ్ట్గా తయారవుతుంది. చేత్తో కలపలేకపోతే మాత్రం ఏదైనా ఒక బౌల్ సహాయంతో అయినా మీరు కలుపుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే పిండిని కలుపుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా వేడివేడిగా ఉన్న పిండిని సాఫ్ట్గా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చేతిని తడి చేసుకుని కొద్దిగా పిండి తీసుకుని పిండిని మళ్ళీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రౌండ్గా బాల్లా తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా సాఫ్ట్గా తయారవుతుంది. చూసారు కదా, ఇదే విధంగా బాల్స్ అన్ని తయారు చేసుకోండి. ఇప్పుడు జిల్లేడుకాయలు తయారు చేసుకోవడం కోసం ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా అరిటాకు కానీ తీసుకుని దానికి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల పిండి కవర్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి ముద్ద పెట్టి దానిపైన ఇంకొక కవర్తో క్లోజ్ చేసి
చపాతీ కర్రతో ఈ విధంగా ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మరీ పలచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండేలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇది రౌండ్గా అందంగా రావడం కోసం నేను ఒక బాక్స్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టుకుని చుట్టూ వాటర్తో ఒకసారి తడి చేసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఇలా క్లోజ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, జిల్లేడికాయ అయితే రెడీ అయిపోయింది కదా. ఇదే విధంగా మిగిలినవన్నీ తయారు చేసుకోవాలి. ఇలా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు జిల్లేడికాయలు తయారు చేసుకున్నట్టయితే మొదటిసారి వీటిని ట్రై చేసే వాళ్ళకైనా చాలా చక్కగా కుదురుతాయి. ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. చూసారు కదా, మీకు అర్థం అవడం కోసం ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా చపాతీ చేసిన తర్వాత ఒకసారి ఏదైనా ఒక మూతతో కట్ చేసుకుని ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ పెట్టి స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, జిల్లేడికాయలను ఎలా తయారు చేసుకోవాలో ఇలానే మిగిలినవన్నీ తయారు చేసుకుని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ స్టాండ్ పెట్టి వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడిగా ఉన్న ఇడ్లీ స్టాండ్ మూత తీసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జిల్లేడికాయలని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా సరిపడినన్ని పెట్టండి. ఇడ్లీ స్టాండ్లో అరిటాకు వేసుకుని పెట్టుకున్నట్టయితే ఇవి ఉడికిన తర్వాత తీసేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వస్తాయి. ఇప్పుడు మంటను హైలో ఉంచి 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించండి. మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఇలా 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, జిల్లేడికాయలు ఎక్కడా పగిలిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు జిల్లేడికాయలు తయారు చేసుకున్నట్టయితే మొదటిసారి వీటిని ట్రై చేసే వాళ్ళకైనా చక్కగా కుదురుతాయి. అలాగే ఇవి చల్లారిన తర్వాత తిన్నా గట్టిగా అవ్వకుండా ఇలా సాఫ్ట్గానే ఉంటాయి. అలాగే వీటి రుచి కూడా చాలా బాగుంటాయి. నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోయే జిల్లేడికాయల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జిల్లేడికాయలు ఎప్పుడూ చేసుకునే బియ్యం పిండితో కాకుండా కాస్త హెల్తీగా రాగి పిండితో పిల్లలు సైతం ఈజీగా చేసుకునేలా మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జిల్లేడికాయలు తయారు చేసుకోవడానికి ముందుగా పిండి కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఇందులో ఏదైనా ఒక మెజరింగ్ కప్తో 1 కప్పు రాగిపిండి వేసుకోండి. 1 కప్పు రాగిపిండికి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుని ముందు 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఒకేసారి వాటర్ మొత్తం వేయొద్దు. చూసారు కదా, నేను 1/2 కప్ మాత్రమే వేసుకున్నాను. ఇలా వాటర్ మొత్తం పిండిలో కలిసేలా బాగా కలుపుకుని పిండి గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత పిండిని చూసుకుని నేను ఇంకొక టేబుల్ స్పూన్ ఉండేలా వాటర్ వేస్తున్నానండి. ఇలా అవసరం మేరకు మాత్రమే వాటర్ వేసుకుని పిండిని బాగా కలపాలి. ఫ్రెండ్స్ చూడండి, నేను తీసుకున్న 1 కప్పు వాటర్లో 3/4 కప్ వాటర్ మాత్రమే యూస్ చేశాను. మిగిలింది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ రెసిపీ కదా, సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలా అని సాల్ట్ ఎక్కువ వేయద్దు. చిటికెడంత సాల్ట్ వేసి ఇంకొకసారి మళ్ళీ కలుపుకుని పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి.
మరీ పలచగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రాగి పిండి అయితే కలిపేసుకున్నాము. ఇది పక్కన పెట్టుకుని స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో బెల్లం తురుము వేసుకోవాలి. మనం బెల్లం ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి తురుము వేసుకోవాలి. 2 ఈక్వల్గా వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఉండేలా నెయ్యి వేసుకుని 1/4 స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. వీటిని ఉడికించే పని లేదండి, ఇలా డైరెక్ట్గానే మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టి జిల్లేడికాయలు తయారు చేసుకోవడానికి అరిటాకులు తీసుకోవాలి. ఆకుల్ని ఈ మాత్రం సైజు ఉండేలా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా పెట్టుకుని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. చేతిని నీళ్లతో కానీ లేదా నెయ్యితో కానీ తడి చేసుకుని ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ తయారు చేసుకోండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ తీసుకుని ముద్దలా చేసి మధ్యలో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టఫింగ్ మొత్తం పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా అరిటాకుని ముందుకి మడిచి ఊడిపోకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన ఆకులన్నీ ఫోల్డ్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న వీటన్నింటినీ ఉడికించుకోవడం కోసం ఒక ప్లేట్లోకి తీసుకుని ఇడ్లీ స్టాండ్లో కానీ లేదా ఒక గిన్నెలో కానీ పెట్టి ఆవిరి పైన 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇవైతే ఉడికిపోయాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా పిండి చేతికి అంటుకోకుండా ఉంటే ఇవి ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాస్త చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, పెద్దగా కష్టపడకుండా పిల్లలు సైతం ఈజీగా చేసుకునే రాగి పిండితో జిల్లేడికాయలు ఎలా తయారు చేసుకోవాలో, వీటిని ప్రసాదంగానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్లో అయినా చేసి పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.